హలో అండి. హలో అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ జేమ్స్ బాండ్ హిట్తో మళ్ళీ అలరీ ఈజ్ బ్యాక్ అని అందరూ ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా. నేను చూశానండి సినిమా. చూసినప్పుడు నాకు ఈ సినిమాలో నాకు నచ్చింది సరదా చెప్తాను. ఫస్ట్ అది కరెక్ట్ కాదో మీకు సేమ్ అది నచ్చని కూడా చెప్పండి. నచ్చని రెండు చెప్తానండి. ఫస్ట్ అసలు నచ్చింది చెప్తాను. జేమ్స్ బాండ్ అని టైటిల్ పెట్టి కింద క్యాప్షన్తో టైటిల్ మీనింగ్ తెలుస్తుందండి. మేము ఈ టైప్లో అనుకున్నాం. యాక్చువల్గా అందాల రాముడు సినిమా అప్పుడు అనుకున్నామండి. అందగాడు అని పెట్టి నా ఫేస్ వేసి పోస్టర్ వేసి అని ఇది ఫీలింగ్ అని కింద వేద్దాం అనుకున్నాం. అంటే క్యాప్షన్ చదివిన తర్వాత మనకు ఐడియా అవుతుంది టైటిల్ ఏంటనేది. ఇది మటుకి చిన్న ఈ టైటిల్ ఆ మతలబు ఉందండి. మీకు ఈ సినిమా బాగా నచ్చడానికి రీజన్ ఏంటండి? అంటే నాకు కితకతలు చేసినప్పుడు ఒక ఫీలింగ్ వచ్చిందండి. చాలామంది వద్దని చెప్పారు ఆ సినిమా. అంటే నువ్వేంటి, గీతా సింగ్ ఏంటి, అసలు హీరోయిన్ ఏంటి, ఆమె పట్టుకుని అసలు మీరు పాటలు అలా తీస్తారు, అసలు కమర్షియల్గా ఎలా ఆడుతుంది అనుకున్నారు, అది ఇదండి. బట్ క్యారెక్టర్ అలాంటిదండి. సో ఈ దాంట్లో ఏంటంటే ఒక ఐశ్వర్య రాయని చేసుకుందాం అన్నాడుకి ఒక కల్పన రాయ్ లాంటి వైఫ్ వస్తుంది. దాంట్లో ఆ అమ్మాయి సేమ్ ఎమోషన్స్ అండి. బట్ దీంట్లోకి వచ్చినప్పుడు డాన్ అంటేనండి మనం చాలామంది విలన్స్ని చూసాం. అంటే అది కూడా మన తెలుగు సినిమాలో చాలా తక్కువ అండి. మాఫియా కానివ్వండి, డాన్ కానివ్వండి చాలా తక్కువ ఉంటుంది. హీరోస్ని చూసాం. సో ఇప్పటివరకు ఒక అమ్మాయినిగా చూడలేదండి ఎప్పుడు. సో స్టైలిష్గా చేస్తే బాగుంటుంది. అందుకని మేము ఎక్కడ అంటే చిన్న వల్గర్గా కూడా వెళ్ళిపోవచ్చండి. డాన్ అంటే లేడీ డాన్, 3-4 హెంచ్మెన్స్ పెట్టాలి, ఎప్పుడు అమ్మాయిని ట్రై చేయటం చాలా స్టైల్గా అలా ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి మోర్ క్లాస్. అంటే ఒక చిన్న బాలీవుడ్ కామెడీస్ ఉంటుంది చూసారంటే ఆ స్టాండర్డ్లో తీయచ్చు. అంటే స్పాన్ ఉందండి. అంటే ఒక అమ్మాయి యాక్షన్ చేస్తుంటుంది, దానికి నేను రియాక్షన్ అవ్వటం బాగుంటుంది. ఇది కొత్తగా ఉంటుంది ఇప్పటి వరకు. ఎందుకంటే ఒక పిరికివాడికి ఒక డాన్ బ్లడ్ అంటేనే చచ్చిపోతాడండి. చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతుంటాడు. అమ్మాయి బ్లడ్ ప్రతిరోజు కళ్ళ చూడకుండా పడుకోలేదు. అలాంటి ఒక మొండి దానికి ఒక సాఫ్ట్ ఉన్నవాడు ఈ బాగుంటుంది. ఎన్నెన్నో చేసుకోవచ్చు. అంటే రకరకాల సీన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. తెలిసిదాకా మీరు అన్నట్టు అమ్మాయి డాన్ అని తెలియదాకా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ హీరో వెళ్తూ ఉంటాడు. తెలిసిన తర్వాత అక్కడి నుంచి అమ్మాయికి చెప్పలేకుండా అక్కడ బాధ దిగమింగుకుని వాడి ఫ్యామిలీకి చెప్పకుండా అక్కడ నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. నేను అనుకున్నానండి ఈ డాన్ అని తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి చెప్పేసి నాకు భయం, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, లైఫ్లో మ్యారేజ్ అనేస్తారేమో అనుకున్నాను. వద్దు మనం మేనేజ్ చేద్దాం అని భయపడి ఒక ఇది జరుగుతుంది. ఆ మేనేజ్ చేద్దాం అనుకోవడంతో ఇంకా బాగా పెరిగింది, స్కోప్ కూడా చాలా బాగా పెరిగింది. సో అంటే ఒక మనకేంటంటే కామెడీ సినిమాలో పాయింట్ అంటే చిన్న లైన్ చిన్నదిగా ఉంటుంది అండి, కథనం ఎక్కువ ఉంటుంది. సో ఈ సినిమాలో ఎంతైనా నెంబర్ ఆఫ్ సీన్స్ చేసుకోవచ్చు అని డెఫినెట్గా అనిపించిందండి. సో నాకు కాంట్రాస్ట్ నచ్చిందండి. అంటే ఒక సైలెంట్గా ఉండేవాడికి ఒక వైలెంట్ ఫ్యామిలీతో రిలేషన్ ఉంటే ఎలా ఉంటుందని. సో అది వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. అది ఎక్సైటింగ్ అనిపించి స్టార్ట్ చేశానండి. భయానికే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా వీడిని పెళ్లి చేసుకోదు. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. ఈ అమ్మాయి కోసం నా ప్రాణమైన ఇస్తాను. ఆ అమ్మాయి కూడా తీసుకునే టైపేలే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎవరికైనా పెళ్ళి అయితే పెళ్ళం వస్తుంది, నీకేమో జేమ్స్ బాండ్ వచ్చింది. ఇందులో నాకు ఇంకా నచ్చింది జేపీ గారు వాళ్ళ ఫ్యామిలీ వేరు కదండి, వాళ్ళ ఫ్యాక్షన్ ఇది కదా. రఘుబాబు గారు ఒకళ్ళది చాలా బాగా నచ్చిందండి సినిమాలో. చదువుకున్న మారుద్దాం అని అనుకోండి. ఎందుకు అలా అరుస్తారు, ఎందుకు కూల్గా చేసేసుకుందాం పనులంటే, అది కాదు ఇలా అరవపతి పని అవుదని వాళ్ళు. బాగుందండి, చాలా బాగుంది. అది పృథ్వీది ఇంటర్వెల్ సీన్ ఒకటి. అది నాకు ఈ సినిమాలో బాగా హైలైట్గా అనిపించిన వాటిల్లో వన్ ఆఫ్ ద హైలైట్ ఈజ్ ఇంటర్వెల్ సీన్ అండి. ఇంటర్వెల్ సీన్ ఒకటి, ఒక సాంగ్ ఒకటి చాలా బాగా, లాస్ట్ సాంగ్ కాకుండా ఇంకోటి అమ్మాయి అబ్బాయి మధ్యన సాంగ్ ఒకటి బాగా నచ్చిందండి. ఓ జానే జాన పాట బాగా నచ్చింది. అలాగే అమ్మాయి ఇంట్రడక్షన్ సాంగ్ కూడా బాగా స్టైల్గా ఉందండి. ఆ బిల్డప్ అవసరం. माफ करने के लिए मैं मदर तेरेसा नहीं, नाम है मेरा बुलेट. దాంతో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్టే. శివమెత్తిన సింగమే చూడరా, గరిటి తిప్పాల్సిన చేత్తో గండి తిప్పావు కదే. శివమెత్తిన సింగమే చూడరా. ఈ సినిమా సంబంధించి విజయయాత్రకి వెళ్ళారు కదండి.
మీకు రెస్పాన్స్ మీకు ఏమనిపించింది? మీరు ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత వెళ్ళింది కదా జనాల మధ్యకి, అంటే విజయయాత్ర ఈ సినిమా రిలీజ్ టైంలో తర్వాత మళ్ళీ ఈ సినిమాకి వెళ్ళాను. అంటే సుడిగాడికి అనుకున్నాం కానీ కుదరలేదు అప్పుడు. చాలా మంది జనాలు, అందుకే మీరు అబ్జర్వ్ చేశారా అంతమంది అంత ఇదిగా వచ్చి చూడటానికి వచ్చింది? మేబీ లేదు, నాకు నేను అదే అన్నానండి అనిల్ గారితో, తెలియకుండా సినిమా రిలీజు అంటే మనకి 1 వీక్ ఇంకా 10 days నుంచి ఉంటా చూసారండి. లాస్ట్ ఇంకా 2 వారాల్లో రిలీజు, ఇంకో 1 weekలో రిలీజు, ఇంకా లాస్ట్ ఇంకో 2 రోజులు 3 రోజులు 2 days 3 days అని మనకి కౌంట్ ఉంటుంది చూసారండి. ఒక్కొక్కరు తగ్గుతూ ఉంటాయి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్టు. బట్ ఈ ప్రమోషన్స్లో కానివ్వండి, లేకపోతే ముందు అంటే బిఫోర్ రిలీజు ఎవరితో కలిసినా అంటే ప్రెస్ వాళ్ళని కలిసినా కానివ్వండి, లేకపోతే బయట ఆడియన్స్ని కలిసినా అన్న ఈసారి కొడతారన్న అంటే ఒక తెలియని పాజిటివిటీ ఉంది. అంటే ఫస్ట్ నుంచే టైటిల్ పోస్టర్ డిజైన్ అన్ని చూస్తే కొంచెం బాగుందండి. అంటే అది ఏంటో అంటే ఫస్ట్ వినగానే నవ్వుతున్నారు, జేమ్స్ బాండ్ నేను కదా వాళ్ళ అంటే నవ్వుతున్నారు. సో ఇంకా అక్కడి నుంచి తెలియని పాజిటివిటీ ఉందండి. సో ఫస్ట్ డే నుంచి అదే ఉంది. బట్ మనకేంటంటే నేను శుక్రవారం మార్నింగ్ షో తర్వాతే కదండి మన జాతర బయటపడేది. సో ఆ టెన్షన్ ఉంటానే ఉందండి. బట్ ఒకసారి ఎప్పుడైతే బాగుంది అన్నారో అక్కడికి వెళ్ళి జనాల దగ్గరికి వెళ్తానండి. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం కూర్చుంటాం కొన్ని షోస్కి వెళ్ళి ఊరికి చూద్దాం ఒక 20 నిమిషాలని ఒకసారి కూర్చున్నప్పుడు అంటాను మనం అనుకుంటుంటాం డబ్బింగ్లో. మనం ఇక్కడ ఫిలిం నగర్లో ఉండండి, మనం ఇలా అనుకుని థియేటర్లో అక్కడ పాలకొల్లోనో నర్సాపురంలో ఇది ఎక్కడ నవ్వుతున్నారు ఎలా నవ్వుతున్నారో తెలియదు కదా. సో మనకంటూ ఒక మీటర్ వేసుకుంటాం, ఓకే ఈ సీన్కి ఇక్కడ నవ్వుతారు, ఊరికి ఓకే ఈ పంచ్కి ఇక్కడ నవ్వుతారు అనుకుంటాం. థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు అంటే ఆడియన్స్ ఓకే అదే పంచుకు నవ్వుతున్నారు అంటే మనం ఎక్స్పెక్ట్ చిన్న చిన్న పంచెస్ ఉంటాయి చూసారు ఊరికే డబ్బింగ్లో వేస్తున్నారు, దానికి కూడా నవ్వుతున్నారు. సో ముందు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ధైర్యం వచ్చిందండి. అంటే అక్కడి నుంచి ఇంకా జనాలతో ఇంటరాక్ట్ అవుతుంటానండి, వాళ్ళ రెస్పాన్స్ కానివ్వండి. అంటే ఇలాంటి సినిమా చేయండి అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ నాకు ఇదే చెప్పారండి, ఏమంటే మీరు లడ్డు బాబులు ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయొద్దంటే దిస్ ఇస్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్. నరేష్ సినిమా అంటే సరదాగా వచ్చి మీరు ఏదో పెద్ద మెసేజ్లు చెప్పేసి ఏం కాదండి, ఇలా సరదాగా నవ్వించే సినిమా కావాలి. సో ఇలాంటి కంటిన్యూ చేయండి, అందరూ ఆడియన్స్ కూడా బాగుందండి ఇలాంటి సినిమాలు చేయండి అంటే తెలియని ఊపు వచ్చిందండి. ఐ థింక్ సో 2 years అయింది కాబట్టి సక్సెస్. దాని తర్వాత వచ్చినప్పుడు అది ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తానండి. ఇప్పుడు ఎరా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ డౌన్లోడ్ చేయమన్నాను, చేసావా? ఇది సీరియల్ పిచ్చ పిచ్చ ఆటలో పెట్ట. గుడ్ మార్నింగ్ సార్. మొగల రేకులు సీరియల్లో మున్నాలాగా అంత వినయం అక్కర్లా. కళ్ళు దుబ్బినయా? ఈ రౌడీలు కోఆర్డినేటర్ అదే కాక ఎంటర్టైన్మెంట్ అని గట్టిగా అరిస్తే బీపీ వస్తుంది కానీ బిపాషా బస్ వస్తున్నా సార్. వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కడా వాకూడదని అర్థమైంది కాక. ఈ సినిమా మ్యూజిక్ ఒకటి నాకు బాగా నచ్చిందండి. ఇంట్రడక్షన్ సాంగ్ ట్యూన్ కానీ ఓ జానే ఆ పాట కానీ లాస్ట్ పాట ఇంకా ఆల్రెడీ ఉన్నదే రిమిక్స్, దాన్ని అసలు చెడగొట్టకుండా చాలా నీట్గా చేశారు. రిమిక్స్ కూడా చాలా బాగుంది. జనరల్గా ఇప్పుడు రిమిక్స్ అంటే ర్యాప్ గేప్ అవన్నీ మిక్స్ చేసి ఏదో రిమిక్స్ ఏదో ఐటెంలు వేసి మళ్ళీ మిక్స్ చేయాలి కాబట్టి చేసినట్టు కాకుండా ఒరిజినల్ దాన్ని చాలా నీట్గా ఫ్లేవర్ పోకుండా చూపించారు. ఈవిడి కట్అవుట్ ఒకటి ఈ సినిమాకి సినిమాలో డాన్ క్యారెక్టర్గా సూట్ అయ్యేలాగా ఉందండి. అవును, ఈవిడి కట్అవుట్ హెల్ప్ అయింది చాలా. అంటే సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్, అతను ఫస్ట్ సినిమా అంటే మీ ఇద్దరు కలిసి ఫస్ట్ యాక్షన్ 3Dలో ఒక 2 songs చేశారండి. ఓకే, అప్పటి నుంచి పరిచయం ఉందండి. బట్ నాకు తెలిసి మనకి కామెడీ సినిమాలు మనకి ఎంత అంటే మీకు తెలుసు కాబట్టి అండి, అంటే కామెడీ సినిమాలు మనం చేసినప్పుడు అండి మన ఎంత రియాక్షన్ ఇచ్చినా వెనకాల RR తోటి ఇంకా ఎక్కువ పంచి నవ్వుతారు. మనకి ఎక్కువ కామెడీ సినిమాకి RR చాలా ముఖ్యం అండి. అతను RR కూడా ఎక్స్ట్రాడినరీ, ఎందుకంటే అమ్మాయి దగ్గరకు వచ్చేటప్పటికంతా డాన్ లా బిల్డప్ ఇస్తూ ఉండాలని. బట్ అదే సీన్ లో నేను వచ్చినప్పుడు మళ్ళీ అదే మ్యూజిక్ సో చేంజ్ ఓవర్స్ కానివ్వండి. సాయి నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అంటే నేను పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్లో బెస్ట్ ఇన్ యంగ్ లాట్ అండి. డెఫినెట్గా ఐ థింక్ సో విల్ గో ప్లేసెస్. అండ్ మీరు అన్నట్టు అమ్మాయి కట్అవుట్ అండి, ఒకటి కట్అవుట్ హెల్ప్ అయింది. అంటే ముందు నుంచి మేము అనుకున్నది ఏంటంటే అంటే చాలా మంది పేర్లు అనుకున్నాం అండి, హీరోయిన్స్ పేర్లు అనుకున్నప్పుడు 5'6", 5'5" అంటే ముందు నేను 6'2.5" ఉంటాను. సో అమ్మాయి గబుక్కున అమ్మాయి వెనక్కి దాకున్నా కూడా కవర్ అయ్యేలా ఉండాలి. కానీ సరే ఎవరు అనుకుంటానంటే సడన్గా ఈ అమ్మాయి అంటే ఫొటోస్ జరిగిందండి. అంతే అసలు ముందు హైట్ అంతా కనుక్కున్నామండి, 5'9" అన్నారు. అంటే అక్కడ నుంచి నాకు అలాగే ఇంకా అమ్మాయిని పిలిపించండి అంటే అసలు ముందు డాన్గా చేయగలుగుతుందా, ఒక 3 days రిహార్సల్ చెప్పించండి. అంటే ముందు యాక్షన్ సీక్వెన్స్, ఎందుకంటే మనం చేయటం వేరే, ఎందుకంటే మన సీన్లో చేస్తున్నాం, సాంగ్స్లో చేస్తున్నాం, రోప్స్ కట్టుకుని. అమ్మాయిలకు వాళ్ళకి కొంచెం ఈజీగానే ఉండి ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా చూసుకునండి. ఒక 3 days బట్ బాగా హార్డ్ వర్క్ చేసింది. అంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన అమ్మాయిల్లో
అంటే ఫైట్స్ కానివ్వండి, అంటే దాదాపు 2 days స్విమ్మింగ్ పూల్ ఇంటర్వెల్ సీన్ ఉంది చూసారా, 2 days స్విమ్మింగ్ పూల్లో నుంచేసేవాడిని. ఓకే ఓకే. ఎక్కడ కానీ సీన్ చాలా బాగుంటుంది. అంటే ఎక్కడ అంటే అమ్మాయి షూటింగ్కి వస్తుంది అంటే టైంకి వస్తుంది, షార్ట్ చేస్తుంది, పక్కకి వెళ్ళి కూర్చుంటుంది, ఎవరితో సంబంధం లేదు, ఏదో మ్యూజిక్ వింటుంటుంది, లేదా బుక్ చదువుకుంటుంటుంది, తన పని చాలా సిన్సియర్గా చేసుకుని వెళ్ళిపోతుంటుంది అండి. సినిమాలో కూడా ఈ అమ్మాయిని చూపించినప్పుడల్లా చాలా స్టైల్గా చూపించారు, ఎక్కడ ఓవర్ లేదండి, లెస్ లేదు. అవును, బాగుందండి. అంటే అంటే ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం హుడెన్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, ఎందుకంటే డాన్ కాబట్టి ఎమోషన్స్ ఉండవు, చంపేటాలు, చావటాలు, ఏడుపులు పెద్ద ఏముండవండి. సో చిన్న మొద్దు బారిపోయే తనం ఉంటుంది చూసారండి. ప్లస్ ఆ నడక కూడా కొంచెం మ్యాన్లీగా నడవాలి. అన్ని చూసేసి అవన్నీ పెద్ద అంటే అవన్నీ చూసేసి ఎక్కువ కదలరు, కదలకుండా కొంచెం అలా వైరాగ్యం చూసారండి, వైరాగ్యం వచ్చేస్తే ఎలా ఉంటుంది అలా ఉండాలి. సో పర్ఫెక్ట్గా చేస్తున్నాం, అది సూపర్ అండి. ఈ సినిమాలో ఇవి కట్అవుట్ చాలా, మీ ఇద్దరిది కూడా కరెక్ట్గా తల దించుకునేలా చేయలేదండి, ఎందుకంటే మీరు లైఫ్ లాంగ్ తల దించుకోవాలి తప్పదు, మరి ఇలాగే చూస్తున్నారు, అలాగే చూడాలి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి. హారతి తీసుకోండి. నా లైఫ్కి మంగళహారతి పాడి ఇక్కడ హారతలు ఇస్తారా? బీపీఎల్ పెంచుకోకండి రా, అసలే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లేదు.